ఎందుకంటే మనకున్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మడానికి బేరం కుదుర్చుకున్నాం. కొద్ది రోజుల్లో డబ్బు మా చేతికి వస్తుంది. అప్పుడెలా చేజిక్కించుకుంటావు? అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఒక మూలన పడుండు. అది నీకే మంచిది. రే, నీకు సిగరెట్ తాగే అలవాటుందా? పైగా నా ముందే తాగుతావా? ప్రతి వాళ్ళు ఇదొక పెద్ద వింతగా మాట్లాడుతున్నారేంటి? అవును, నాకు సిగరెట్ తాగే అలవాటుంది. ఇదే కాదు, ఇంకా చాలా చాలా అలవాట్లున్నాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చూడమ్మా, తల్లి చేనులు మేస్తే బిడ్డ గట్టున మేస్తుందా? అలాగే నువ్వు మోసాలు ఘోరాలు హత్యలు చేస్తే మేము సాంప్రదాయంగా ఎలా పెరుగుతామమ్మా? ఇప్పుడు నాకు కూడా నీ బుద్ధులే వచ్చాయి. నువ్వు నీచంగా ఆలోచిస్తున్నావు కాబట్టే నేను కూడా నీలాగే ఆలోచిస్తున్నాను. రే, నన్నే అంత మాట అంటావా? నిన్ను ఏంటి, ఇంకా నీ చేతి దెబ్బలు తినటానికి నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నావా? చర్యకి ప్రతిచర్య ఉన్నట్టు దెబ్బకి మరో దెబ్బ ఉంటుందని గుర్తుపెట్టుకో. అక్క, పిల్లల విషయంలో కానీ మొగుడు విషయంలో కానీ ఒక హద్దు వరకే ఉండాలి. హద్దులు దాటితే ఇలాగే ఉంటుంది. ఇక నుంచి చెయ్యిన అన్నం తినేటప్పుడు ఏదైనా తాగేటప్పుడు ఉపయోగిస్తేనే చాలా మంచిది. లేదనుకో ముందు ముందు చాలా ఇబ్బంది పడతావమ్మా. అయినా ఈవిడితో మనకి డిస్కషన్ ఏంటి? ముందు మనం టిఫిన్ చేద్దాం. నన్నెంత మోసం చేసి ప్రశాంతంగా టిఫిన్ చేస్తారా? నేను మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వను. అందరినీ చంపేస్తాను. నేను బ్రతకనివ్వను. చంపేస్తాను. వదలను. నిన్ను బ్రతకనివ్వను. చంపేస్తాను. నిన్ను చంపేస్తాను. నిన్ను బ్రతకనివ్వను. జయరాం, ఇప్పుడేం చేద్దాం? హాస్పిటల్కి తీసుకెళ్దామా? హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఈ జబ్బంత తేలిగ్గా నయమవ్వదు. డబ్బు వేస్ట్. ఇక్కడే మంచం మీద పడేద్దాం. ఉంటే ఉంటది, పోతే పోతుంది. జిలేబీ, ఈవిడి దగ్గర నువ్వు ముందుగానే తాళాలు, ఒంటి మీద నగలు తీసుకొని చాలా మంచి పని చేసావు. లేదంటే ఇలా ఉన్నప్పుడైతే మనకి పాపం చుట్టుకునేది. సరే, ఈవిని తీసుకెళ్లి ముందు మంచం మీద పడేద్దాం. అమ్మో, నేను బావ, ముట్టుకోను. పట్టుకో. ఏహేరా, రా మీరు పట్టు. తీసుకెళ్ళండి. జయరాం, జాగ్రత్త. జాగ్రత్త. పట్టుకో పట్టు. సరే. బావకి సూట్ అయితే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో ఈ కలర్. రంగమ్మా, టిఫిన్ రెడీ చేసావా? చేశానక్క. ఓ, నువ్వు చేసావా? చూడు, బావిక్కడికి రాగానే ఒక పక్కకి వెళ్ళిపో. ఇక నుంచి బావ పేలిచినా తలచినా నా పేరే వినిపించాలి. నన్నే తలుచుకోవాలి. అంతేగాని నువ్విక్కడికి రావడానికి వీల్లేదు.
అంతేకాదు ఇక నుంచి నీ చూపుల్లో కూడా బావ కనిపించడానికి వీల్లేదు. అందుకే బావ ఇంట్లో ఉన్నంత వరకు ఏ వంట రూంలోనూ స్టోర్ రూంలోనూ ఉండు. అర్థమైందా? సరే అక్క. చూడు, ఇక నుంచి నువ్వు ఈ ఇంట్లో వంట చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ వంటల్లో కూడా బావ నిన్ను తలుచుకుంటే నేను తట్టుకోలేను. అందుకే నీ జాగ్రత్తల్లో నువ్వుండు. అలాగే అక్క. బావొస్తున్నట్టున్నాడు, వెళ్ళిక నుంచి. ఏంటి బావా, నీకోసం కొత్త సూట్ తీసుకొస్తే ఇలా పాత డ్రెస్ వేసుకున్నావేంటి? ఇదిగో ఈ సూట్ తీసుకో, వేసుకో. నేనిప్పుడు కోటీశ్వరుడైన వాసుని కాదు శ్వేత, ఖాళీ చేతులతో మిగిలిపోయిన వాసుని. నాకిప్పుడు అలాంటి డ్రెస్సులు వేసుకోవాలన్న ఆశ, ఆలోచన రెండూ లేవు శ్వేత. అదేంటి బావా అలా అంటావ్? నా ఆస్తి మీ ఆస్తి కాదా? మేం కోటీశ్వరులమైతే నువ్వు కూడా కోటీశ్వరుడివి బావా. నా ఆస్తిని నేనెప్పుడు నాది అనే భావనతో ప్రవర్తించలేదు. ఇక నీ ఆస్తిని నా ఆస్తిలో ఎలా ఊహించుకోమంటావు శ్వేత? అందుకే నాకు ఇలాంటివేం వద్దు శ్వేత. సరే, ఇప్పుడు అదంతా ఎందుకు? ముందు టిఫిన్ చేద్దాం పదా. నాకు ఆకలిగా లేదు శ్వేత, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. అయితే నా కార్లో వెళ్దువు గాని. శ్వేత, పని కోసం వెతకడానికి వెళ్ళేవాడికి కారు అవసరం లేదు శ్వేత. పని కోసం ఏంటి బావా? ఇక నుంచి నా కాళ్ళ మీద నేను నిలబడి బతకాలి కదా, అందుకే పని వెతుక్కోవడానికి వెళ్తున్నాను. బావా, నువ్వెక్కడ పని చేయాల్సిన అవసరం ఏంటి బావా? ఇక్కడ మనకు ఒక పెద్ద ఆఫీస్ ఉంది. నువ్వు దర్జాగా ఎంటీ సీట్లో కూర్చో. ప్లీజ్ బావా, పద ఆఫీస్కి వెళ్దాం. వద్దు శ్వేత, అయిన వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర పనిచేయడం నాకు ఇష్టం ఉండదు. నాకు నేను స్వతంత్రంగా పనిచేయడమే నాకు ఇష్టం. అందుకే నాకు అడ్డు చెప్పొద్దు. అవును, వెన్నెల ఎక్కడ శ్వేత? అడిగేది నిన్నే శ్వేత, వెన్నెల ఎక్కడా? అది వెన్నెల ఇంట్లో లేదు బావా. మరి ఎక్కడికి వెళ్ళింది? నేనెంత వద్దని చెప్తున్నా వినకుండా కూరగాయలు తీసుకొస్తానని బయటికి వెళ్ళింది బావా. చూడు శ్వేత, తను అమాయకురాలు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, కలుపుగోలుగా పనిచేయడమే తనకు తెలుసు. పైగా మనం ఇప్పుడు సిటీకి వచ్చాం. తను ఏదైనా తప్పు చేస్తే నీ మనసులో ఏం పెట్టుకోకు. తను క్షమించు. ఎందుకంటే తను ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను. అయ్యో బావా, నువ్వంతలా చెప్పాలా? నేను తనని నా సొంత చెల్లెలా చూసుకుంటున్నాను. తనేం చేసినా నేను పట్టించుకోను. నువ్వేం ఫీల్ అవ్వకు బావా. సరే,
నేను బయటికి వెళ్ళొస్తాను. కాఫీ తాగాలనుంది. వీళ్ళెక్కడున్నారో ఏంటో. జయరాం, కాఫీ తీసుకో. థ్యాంక్స్ పిన్ని. జిలేబీ, ఇంద్రాణి. అయ్యో, వీళ్ళు పలకడం లేదేంటి? ఇప్పుడు కాఫీ తాగడం ఎలా? అబ్బబ్బబ్బబ్బా, నీ చేతిలో ఏదో మాయింది పిన్ని. కాఫీ అమృతంలా ఉంది. ఏంటి, నీకు కూడా మీ ఆయనలాగా చమత్కారాలు ఎక్కువే. అవును, అల్లుడు గారు కనిపించట్లేదేంటి? ఎక్కడికెళ్లారు? అదే పిన్ని, హాస్పిటల్ కట్టడానికి రాజమండ్రి దగ్గర ఏదో సైట్ ఉందట, అది చూడ్డానికి వెళ్ళాడు. మ్మ్. అయ్యో, ఇంద్రాణి, జిలేబీ. అమ్మా, అక్క, అయ్యయ్యో, ఏంటక్క ఇది? అసలు నీకు బుద్ధుందా? ఇంత ఖరీదైన వస్తువుని పగలు కొడతావా? అసలు నీకు మనసెలా వచ్చింది? ఏంటే, నాకంటే ఆ వస్తువే ఎక్కువైపోయిందా నీకు? అక్క, నేను తాకట్టు పెడితే చిల్లి గవ్వ కూడా రాదు. అదే దీన్ని తాకట్టు పెడితే వేలలో వస్తుంది. అంటే నీకన్నా ఇదే విలువైంది, ముఖ్యమైంది కదక్కా. అవునే, నువ్వు చెప్పింది నిజమే. నేను కూడా నీలాగే ఆలోచించి ఆ రోజు నిన్ను ఇంటికి తీసుకురాకుండా ఉండుంటే నీ బ్రతుకు నా బ్రతుకు కన్నా హీనంగా ఉండేది. నిన్ను తీసుకొచ్చి పెద్ద పొరపాటు చేశాను. అది సరే, ఆ వస్తువుని ఎందుకు కింద పడేశావు? రే, నాకు తలపోటుగా ఉందిరా, కొంచెం కాఫీ ఇవ్వండిరా. అమ్మా, కాఫీ కోసం ఇంతలా బ్రతిమలాడాలా? ఉండు, నేనెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అమ్మా, ఇదిగో. తాగించు జిలేబీ. నీకు తీసుకురావడమే ఎక్కువ, మళ్ళీ తాగించాలా? అది నా వల్ల కాదు, తీసుకో. అమ్మా, నీకిప్పుడు ఎలా ఉందమ్మా? ఒక్క మాట ఫోన్ చేసి ఉండొచ్చు కదమ్మా. నీకేమైనా నేను తట్టుకోలేనమ్మా. ఈ ప్రపంచంలో ఎవ్వరైనా నీ తర్వాతేనమ్మా.
ఏంటమ్మా ఇది? పోన్లే కదా అని కాఫీ తీసుకొస్తే బంగారు లాంటి కప్పు పగలగొట్టేస్తావా? ఇదంతా ఎవరు శుభ్రం చేస్తారు? అందుకే ఇప్పటి నుంచి నీకు కాఫీ బంద్. సరే సరే, ఈవిడ గురించి వదిలేయండి. అవతల మనం వేడివేడిగా పెసరట్టు తిందాం పదండి. అక్కోయ్, నీకు కూడా ఆకలి వేస్తుందా? కాసేపట్లో పని మనిషి చేత కాస్త పెరుగన్నం పంపిస్తా, కడుపు నిండా తిను. పెరుగన్నం తింటే కడుపులో చల్లగా ఉంటుంది. పిన్ని, ఈవిడిక్కడే ఉంటే ఈ రూమ్ అంతా నాశనం చేస్తుంది. అందుకే ఈవిడ్ని ఇంట్లో ఏదో మూల పడేద్దాం. అవును జయరాం, నువ్వు చెప్పింది కరెక్ట్. పదండికి వెళ్దాం. పదండి. ఆయుష్మాన్ భవ. ఇంకొకసారి నా కొడుకు నీ గురించి చెప్పకుండా చూసుకో. జాగ్రత్త. ఈ ఆస్తి కోసమే కదా నా నా మోహిని చంపింది. ఈ ఆస్తి కోసమే కదా నన్ను, నా వెన్నెల్ని చంపాలని చూసింది. ప్రతి ప్రేమకి ఒక వెల కట్టొచ్చని, అది కూడా డబ్బుతోనో ఆస్తితోనో సాధ్యమవుతుందని నాకిప్పుడే తెలిసింది పిన్ని. బాబు, నమస్కారం బాబు. సూర్య, నువ్వా? ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను బాబు. ఇక్కడే సిమెంట్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. చాలా సంతోషం సూర్య. బాబు, మీరు ఇక్కడ డబ్బు, ఆస్తి, అంతస్తు ముందు నేను పెంచుకున్న ప్రేమ, అభిమానం, నమ్మకం అన్నీ ఓడిపోయాయి సూర్య. ఈ ఆస్తి కోసమే కదా నన్ను, నా వెన్నెల్ని చంపాలని చూసింది. అంటే చివరికి ఆవిడ ఇంత దుర్మార్గానికి పాల్పడిందనమాట. నన్ను క్షమించు సూర్య. ఆ రోజు నువ్వు మా పిన్ని గురించి నిజం చెప్తే నన్ను, మా పిన్నిని విడదీయడానికి నువ్వు అలా చెప్పావనుకున్నాను. కానీ ఆవిడ బంధం నుంచి నన్ను కాపాడడానికి, నా కళ్ళు తెరిపించడానికి చెప్పావని నేను తెలుసుకోలేకపోయాను. ఆవిడ మీద నా అతి ప్రేమతో ఉండిపోయి చాలా నమ్మకస్తుడైన నిన్ను
పనిలో నుంచి తీసేసి చాలా తప్పు చేశాను. నన్ను క్షమించు సూర్య. బాబు